హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చిన్నారి వంటిల్లు. ఈరోజు మేము పిండి కూర పెసరపప్పు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాము. ఇది ఇలా ఉంటుందండి. చెట్లు మనకి జనరల్గా చెట్ల మధ్యలో పెరుగుతుంది. పూల చెట్లు ఏదైనా సరే అదే పెరిగేస్తుంది. అది తీసుకొని ఇలా ఆకులు సపరేట్ చేసుకోవాలి. సో ఇలా ఆకు మొత్తం తెంపేసి వాటర్ లో పెట్టేసి పెట్టుకున్నామండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెసరపప్పు క్లీన్ చేసి వాటర్ లో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అలా పెట్టేసుకొని వాటర్ తీసేసి పెట్టుకున్నాము. దాంతో పాటు ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకోవాలి. అలాగే ఒక 2-3 వెల్లుల్లి రఫ్ గా దంచి పెట్టుకోవాలి. కొన్ని ఎండుమిరపకాయలు, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇంకా పసుపు. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకోవాలి. దాంట్లోకి ఆయిల్ వేసేసుకోవాలి. సో ఆయిల్ వేడయ్యాక దాంట్లోకి కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అలాగే పసుపు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దాంట్లోకి ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి. ఆనియన్ కూడా వేసుకోవాలి. వేసేసుకొని కలిపేసుకోవాలి. సో ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక పెసరపప్పు పెట్టుకున్నాం కదండి వాటర్లో, అది వేసేసుకొని కలిపేసుకోవాలి. దాంతో పాటు మనం వాటర్లో పెట్టుకున్న పిండి కూర ఆకులు ఉన్నాయి కదండి, అది కూడా వేసేసుకోవాలి దీంట్లోకి. చాలా హెల్త్ చాలా మంచిదండి. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా బాగా పనిచేస్తుంది. అలాగే హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. సో ఇలా ఆకు వేసేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. ఎప్పటి వరకు అంటే ఆకు మొత్తం మంచిగా దగ్గరకు వచ్చేంత వరకు. సో ఇలా దగ్గరకు వచ్చేంత వరకు మధ్యలో క్యాప్ తీస్తూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసేసుకొని మళ్ళీ కలిపేసుకోవాలి. సో సాల్ట్ వేసుకున్నాక ఒక 1 మినిట్ అలా ఉంచేసుకోవాలి. సాల్ట్ మొత్తం మంచిగా దీంట్లో మిక్స్ అయిపోయే వరకు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే రెడీ అయిపోతుందండి. ఎంతో టేస్టీ అయిన పిండి కూర పెసరపప్పు కర్రీ. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. హెల్త్ కి మంచిది, ఇంకా బలంగా కూడా ఉంటుంది అన్నమాట. ఆరోగ్యానికి మంచిది, ఎవరైనా తినొచ్చు. సో ఇంతే అండి, ఎంతో టేస్టీ అయిన పిండి కూర పెసరపప్పు కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిన్నారి వంటిల్లు.